ప్రకటన 18:1. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. 18వ అధ్యాయము ప్రారంభించక పూర్వం మరొకసారి ఇప్పటి వరకు ధ్యానించిన విషయాలు గుర్తు చేసుకుందాం. ప్రకటన 1వ అధ్యాయము యోహానుకు యేసు ప్రభు ప్రత్యక్షత. 2-3 అధ్యాయాలు 7 సంఘములకు, మరో విధంగా సార్వత్రిక సంఘమునకు యేసు ప్రభు వారి రహస్య రాకడ కొరకైన సిద్ధపాటు హెచ్చరిక. 4-5 అధ్యాయాలు పరలోక దర్శనాలు. ప్రకటన 6 నుండి 8:1 వరకు దేవుని 7 ముద్రల తీర్పులు. ప్రకటన 8:1 నుండి 11వ అధ్యాయం చివరి వరకు దేవుని 7 బూరల తీర్పులు. ప్రకటన 12వ అధ్యాయము దేవునికి మరియు సాతానుకు గల సంకేతాత్మక విశ్వయుద్ధము. ఈ యుద్ధమును స్త్రీ, తను కనిన మగ శిశువు, ఎర్రని మహాఘట సర్పము కథగా వివరించటం జరిగింది. ప్రకటన 13వ అధ్యాయంలో అంత్యక్రీస్తు అబద్ధపు ప్రవక్తలు తమ క్రూరత్వాన్ని బయలుపరుస్తారు. ఈ అధ్యాయము 7 ఏండ్ల పాలనలో సగభాగమైన 3.5 సంవత్సరముల సమయంలో వచ్చు మార్పులు. అంత్యక్రీస్తు యెరూషలేములో ప్రవేశించి దేవుడిగా వెల్లడి చేసుకుంటాడు. ఆ సమయంలో జరిగే పరిణామమే ప్రకటన 13వ అధ్యాయంలో మృగముపైనున్న స్త్రీ నశింపు అని మనం గ్రహించాలి. ప్రకటన 14-15 అధ్యాయాలు స్వల్ప విరామంగా భావించవచ్చు. ప్రకటన 16వ అధ్యాయము దేవుని 7 పాత్రల తీర్పులు. ప్రకటన 17వ అధ్యాయము మహాబబులోను అవినీతి మత వ్యవస్థ లేదా మృగముపై ఉన్న స్త్రీ పతనము. ప్రకటన 18వ అధ్యాయము మహాబబులోను రాజకీయ ఆర్థిక వ్యవస్థల నశింపు లేదా క్రూర మృగము యొక్క పతనము. ప్రకటన 19వ అధ్యాయం మధ్య ఆకాశంలో గొర్రెపిల్ల వివాహ విందు, యేసు ప్రభువారి బహిరంగ రాకడ, హర్మెగెద్దోను యుద్ధము. ప్రకటన 20వ అధ్యాయం 1000 ఏండ్ల పాలన, గోగు మాగోగు యుద్ధము, ధవళ మహాసింహాసన తీర్పు. ప్రకటన 21-22 అధ్యాయాలు నూతన భూమి, నూతన యెరూషలేము, నిత్యత్వములు. ముగింపులో 2 ఉంటాయి, 1 పరలోకము, 2 నరకము. ప్రకటన 18వ అధ్యాయంలో 7 ఏండ్ల అంత్యక్రీస్తు పాలన ముగింపులో జరిగే మహాబబులోను రాజకీయ మత వ్యవస్థల పతనము లేదా క్రూర మృగం యొక్క పతనము ఈ అధ్యాయం తెలియజేస్తుంది. ఈ అధ్యాయం మొదటి వచనంలో శక్తివంతమైన దేవదూత పరలోకము నుండి భూమి మీదకు దిగివచ్చుట యోహాను చూస్తున్నాడు. అతని మహిమ వల్ల భూమి ప్రకాశిస్తుంది. ఆ దేవదూత ఒక ప్రకటన చేయడానికి వస్తుంది. దేవదూత చేయు ప్రకటన తర్వాత వీడియోలో చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.